హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ నవీన్ పట్నాయక్, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అండ్ మాజీ ముఖ్యమంత్రి ఒరిస్సా, ఇద్దరు పరిస్థితి ఒకటే. బోత్ ఆర్ అట్ క్రాస్ రోడ్స్. ఇద్దరు ఏం చేయాలి అనేది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అన్నట్టుగా ద వీక్ అనేటువంటి ఒక అతను ఒక మంచి ఆర్టికల్ రాశాడు. అది ఆర్టికల్ చదువుతూ, కోర్స్ మీకు పెద్ద ఉపయోగపడకపోయినా సరే నాకు ఆర్టికల్ నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ఒక మంచి ఆర్టికల్ రాశాడు. ఇట్ ఈస్ ద week.in అనే దాంట్లో. ఓకే, సింపుల్గా మీకోసం కొన్ని సిమిలారిటీస్ రాశాడు, అవి మీకోసం చదువుతున్నాను. నవీన్ పట్నాయక్ అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు. ఇద్దరు కూడా వెల్ఫేర్ స్కీముల మీదనే ఆధారపడ్డటువంటి లోకల్గా రీజనల్ పార్టీస్, ఎక్కువగా ఆ లోకల్ ప్రజలకు కావాల్సిన వెల్ఫేర్ స్కీములు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి ఒక రీజనల్ పార్టీ హెడ్స్ ఇద్దరు కూడా ఇప్పుడు సేమ్ పరిస్థితుల్లో సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అదేంటంటే ఇప్పుడు కనుక వాళ్ళిద్దరూ అపోజిషన్లో గట్టిగా ఫైట్ చేయకపోతే నవీన్ పట్నాయక్ కష్టపడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాదంలో పడతారు. ఇప్పుడు ఒక అపోజిషన్లో గట్టిగా ఫైట్ చేయకపోతే. ఎందుకంటే అటు నవీన్ పట్నాయక్ ఎన్డీఏ కూటమి ఓడించింది, ఇటు జగన్ గారిని ఎన్డీఏ కూటమి ఓడించింది. అటు నవీన్ పట్నాయక్ వెనక కాంగ్రెస్ ట్రై చేస్తుంది అపోజిషన్గా ఎదగాలని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నెక్స్ట్ కాంగ్రెస్ ట్రై చేస్తుంది వెనక. జగన్మోహన్ రెడ్డి గారికి ఫెయిల్ అయితే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే పొజిషన్ తీసుకోవాలని ఒక థర్డ్ పొజిషన్లో నుంచి ట్రై చేస్తుంది కాంగ్రెస్. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రెండు సేమ్ పరిస్థితిలో ఉందన్నమాట. అదేవిధంగా ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమికి ఎలియన్స్ కాదు, ఇద్దరు కూడా ఎలియన్స్ కాదు, కానీ ఇద్దరికి చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు ఎన్డీఏలో భాగస్తులని ఇద్దరికి చెడ్డ పేరు వచ్చింది. నవీన్ పట్నాయక్ ఏమన్నా ఎలియన్స్లో భాగం కాదు, జగన్ గారి ఎలియన్స్లో భాగం కాదు, వాళ్ళతో పొత్తే పెట్టుకోవాలి వీళ్ళు. బట్ ఆ చెడ్డ పేరు మాత్రం ఇద్దరికి వచ్చింది. ఎన్డీఏలో భాగస్తులు అని చెప్పి దేశం మొత్తం మీద ఆ చెడ్డ పేరు పెట్టుకున్నారని ఇతను ఆర్టికల్ ప్రకారం. ఓకే, మోరోవర్ ఇద్దరు కూడా ఎన్డీఏకి అనుకూలంగా కొన్ని బిల్లులకు ఓటేశారట. ఓకే, ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీకి సంబంధించిన ఇద్దరు కూడా రీజనల్ పార్టీసు. బట్ బీజేడీకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఒక హాఫ్ కూడా వైఎస్ఆర్సీపీకి లేదు. అంటే ఈ బీజేడీ మొదలెట్టి ఆల్మోస్ట్ ఒక 25 years అయి ఉండొచ్చు, 30 years అయి ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఒక 10 years కూడా కాలేదు. అంటే ఒక హాఫ్ ద ఏజ్ ఆఫ్ బీజేడీ. వైఎస్ఆర్సీపీ ఇస్ ద హాఫ్ ద ఏజ్ ఆఫ్ బీజేడీ. అదొకటి అన్నమాట. ఇంకొకటి, బీజేపీ అనేది వాళ్ళిద్దరు సహాయం తీసుకొని, ఇద్దరి ద్వారా బిల్లుల మద్దతు తీసుకొని, ఇద్దరు ఫ్రెండ్లని అనిపించుకొని వీళ్ళిద్దరినీ ఆ బీజేపీ కూటమి ఓడించింది అనమాట. అటు ఒరిస్సాలో బీజేపీ కూటమి ఓడించింది, ఇటు జగన్ గారిని బీజేపీ కూటమి ఓడించింది. బట్ ఇద్దరు బీజేపీకి ఫ్రెండ్స్ అనేది ఒక సిచ్యువేషన్. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కొద్దిగా స్టాండ్స్ మార్చుకున్నారని ఆర్టికల్ ప్రకారం, రాసిన ప్రకారం ఏంటంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు సిమిలర్గా బిహేవ్ చేస్తున్నారు. ఒకటి, బీజేడీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ నుంచి దూరంగా జరగటానికి ప్రయత్నం చేస్తున్నారని రాశాడు. ఓకే, నాకు తెలీదు జగన్ గారు ప్రయత్నం చేస్తున్నారా లేదు తెలీదు, బట్ ఇతని ఆర్టికల్ ప్రకారం. ఓకే, వాళ్ళు రాసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒకటి, మన నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియా బ్లాక్ వాళ్ళు రాజ్యసభలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రసంగం అయిపోగానే వాకౌట్ చేశారు, నీట్ ఎగ్జామ్ స్కామ్ జరిగిందని. దానికి ఇండియా బ్లాక్కి సపోర్ట్గా బీజేడీ
ఒరిస్సాకి సంబంధించిన నవీన్ పట్నాయక్ టీము ఇండియా బ్లాక్ సపోర్ట్గా నిలబడి వాళ్ళు కూడా వాకౌట్ చేశారనమాట. ఫస్ట్ టైం వాళ్ళ యొక్క చరిత్రలో 20 years చరిత్రలో బీజేడీ వాళ్ళు ఫస్ట్ టైము ఇండియా బ్లాక్ వాళ్ళతో కలిసి బయటికి రావటం, వాకౌట్ చేయడం బీజేపీకి వ్యతిరేకంగా ఫస్ట్ టైం జరిగిందట. ఓకే, మరి ఇంకా అదే టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో స్పెషల్ స్టాటస్ ప్లస్ ఇక్కడ దాడులు జరుగుతున్నాయి ఆంధ్రాలో అని చెప్పి పార్లమెంట్లో మరి వీళ్ళేదో ధర్నా చేశారని రాసేయడం. మరి అది చేసి ఉంటారు, మనకు తెలియదు. ఓకే, ఆర్టికల్ ప్రకారం వీళ్ళు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేశారు, స్పెషల్ స్టాటస్ కావాలి, ఆంధ్రలో దాడులు జరుగుతున్నాయని. బట్ నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు బయట అది ఎగ్జిబిషన్ పెట్టారు, ఫోటో ఎగ్జిబిషన్ ఇది పెట్టారు. ఇక్కడ బీజేడీ అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క ధర్నాకి సపోర్ట్గా వీళ్ళు వెళ్తే బీజేడీ వాళ్ళు ఆ కాంగ్రెస్ కూటమిలో ఉన్న కొంతమంది వచ్చి జగన్కి సపోర్ట్ చేశారు. బట్ జగన్ డిడ్ నాట్ గో విత్ కాంగ్రెస్ ప్రొటెస్ట్, వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళాలి జగన్. ఆ ఎలియన్స్లో ఉన్న కొంతమంది వచ్చి జగన్ సపోర్ట్ చేశారు ఢిల్లీలో ఉన్నప్పుడు. ఓకే, అదొక సిమిలారిటీ కనిపిస్తుంది ఇద్దరికి. ఓకే, అదేవిధంగా ఇద్దరికి కూడా రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు కూడా కీ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, నవీన్ పట్నాయక్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి సపోర్ట్ లేకపోతే ఇటు జగన్ కోఆపరేట్ చేయకపోయినా, నవీన్ పట్నాయక్ కోఆపరేట్ చేయకపోయినా బీజేపీ ఎన్డీఏ కూటమి బిల్లులు పాస్ చేయలేదట రాజ్యసభలో. ఇద్దరిలో ఎవరో ఒకరు చేయాలి. బట్ నవీన్ పట్నాయక్ డైరెక్ట్గా వెళ్ళి ఇండియా బ్లాక్ వాళ్ళతో ప్రొటెస్ట్ చేశారంటే మేబీ హీ రియలైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ న్యూట్రల్. ఆ ఇండియా కూటమిలో భాగము అనే దాన్ని బయటపడటానికి ప్రయత్నం చేస్తున్న నవీన్ పట్నాయక్. ఓకే, జగన్ గారు కూడా అదే లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, అయితే సస్మిత్ పాత్ర బీజేడీ స్పోక్స్ పర్సన్ అతను చెప్పింది ఏంటంటే, మేము ఎలియన్స్లో భాగం కాదు, మాకడ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈక్వల్గా మేము ఫైట్ చేయబోతున్నాము, రైట్? ఎందుకంటే ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు కూడా మాకు రాష్ట్రంలో అపోనెంట్స్ కాబట్టి వాళ్ళతో కలిసే ప్రసక్తి లేదు. ప్లస్ కేంద్రంలో కూడా మా ఒరిస్సాకి పెద్దగా ఏం వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా అని చెప్పి వీళ్ళు అన్నారు. ఈ యొక్క స్పోక్స్ పర్సన్ బీజేడీ సస్మిత్ పాత్ర. వేరేజ్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి మిథున్ రెడ్డి గారిని అడిగినట్టున్నాడు ఈ జర్నలిస్టు. మిథున్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సేమ్ చెప్పాడట, మేము ఎన్డీఏలో భాగం కాదు, కాంగ్రెస్లో భాగం కాదు, వీళ్ళిద్దరు మాకు అపోనెంట్స్ కాబట్టి ఎటు పరిస్థితుల్లో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్. బట్ ఇప్పుడే చెప్పలేము, భవిష్యత్తులో ఏమన్నా పరిణామాలు మారితే మారచ్చు అని అన్నారట. ఓకే, బట్ ఈ ఇద్దరు కూడా బీజేపీకి సంబంధించి కొన్ని బిల్స్కి మద్దతు ఇచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్కి మద్దతు ఇచ్చారు ఇద్దరు, ఇటు బీజేడీ ఇటు వైఎస్ఆర్సీపీ. ఇన్స్టెల్ అని ఈ ఆర్టికల్లో రాశాడు. ఓకే, తర్వాత ఈ రెండు పార్టీలు కూడా లోకల్గా ఎన్డీఏ కూటమి నుంచి దాడులు ఎదుర్కొన్నారండి. ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ రాగానే వాళ్ళ మీద దాడులు మొదలైనాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, దాడులు మొదలైనాయి. అంటే హింసకి బలవుతున్నారు ఎదురు, రైట్? అయితే ఇద్దరికి ఒక భయం ఉందట, అటు బీజేడీకి ఇటు వైఎస్ఆర్సీపీకి ఇద్దరికి ఒక భయం ఉంది. ఇక్కడ ఎక్కడ బీజేడీ వాళ్ళు వెళ్ళి బీజేపీలో చేరతారేమో, కాంగ్రెస్లో చేరతారేమోనని భయపడుతున్నాడంట నవీన్ పట్నాయక్. సేమ్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మనకే నాకు తెలిసిన వరకు మనోళ్ళు ఎవరు చేరినట్లేరు. బట్ ఇతను ఆర్టికల్ రాసిన ప్రకారం ఇప్పుడు జగన్ కూడా ఏంటంటే పార్టీ క్యాడర్ని పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత, అటెన్షన్లో ఉన్నారట ఇద్దరు. ఎక్కడ కార్యకర్తలు వెళ్ళి పార్టీలో చేరతారో, వేరే పార్టీలకు వెళ్ళిపోతారేమోనని టెన్షన్లో ఇద్దరు ఉన్నారు అని రాశాడు. ఓకే, సో ఆల్రెడీ బీజేడీ నవీన్ పట్నాయక్ ఆల్రెడీ అపోజిషన్ నాయకుడు, ఆయనకి సఫిషియంట్ సీట్లు వచ్చాయి కాబట్టి
అపోజిషన్ నాయకుడికి ఎన్నికయ్యాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ స్టేటస్ ఇవ్వని కోర్టుకి వెళ్ళారు. ప్లస్ అడుగుతున్నారు. మోరోవర్ వీళ్ళిద్దరూ కూడా నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత ఆయన ఏదైతే ఇంట్లో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇంట్లో నుంచి పరిపాలన చేశాడు ఆయన నవీన్ పట్నాయక్. ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యాలయానికి ఆఫీస్లోకి వచ్చి కూర్చుంటున్నాడు. ఆఫీస్లో జగన్ గారి పరిస్థితి ఏంటంటే ఇల్లు ఆఫీస్ ఒకటే కాబట్టి ఆయన కూడా ఓడిపోయిన తర్వాత డోర్లు తెరిచారు, కార్యకర్తలను కలుస్తున్నాడు. ఇద్దరు సిమిలర్లీ దే ఆర్ మూవింగ్ టువార్డ్స్. ఓకే, అంటే ఆయనకి నీకు సంబంధం లేదు, బట్ చెప్తున్నా అంటే ప్యారలల్గా అతను కంపేర్ చేశాడు కాబట్టి చెప్తున్నా. ఓకే, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నవీన్ పట్నాయక్ జగన్కి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే షర్మిల ఫ్యాక్టర్. ఇక్కడ చెల్లెలు అయిపోయింది ఆయనకి, కాంగ్రెస్ అధ్యక్షురాలు చెల్లెలు అయిపోయింది, ఎక్కువ దాడి చేయలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మీకు ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఉన్నారని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ దుష్ట చతుస్తాయేమో అని అన్నట్టుగా, లేదంటే హ్యాబిచువల్ అఫెండర్ అని కొన్ని పదాలు అన్నాడుగా, ఇలాంటి మాటలు చెల్లెలను అనలేకపోతున్నాడు. ఎంత లేదని అన్న కాబట్టి అనలేడు కదా. అదొక్కటి ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రబుల్ ఇస్తుంది. ఓకే, బట్ చెల్లెలు అటాక్ చేస్తుంది, మళ్ళా జగన్ గారు అనలేకపోతున్నారు. బట్ ఇప్పుడు ఇద్దరు టార్గెట్ కూడా 2029లో మళ్ళీ రిటర్న్లోకి రావాలి అనేది వాళ్ళ మేజర్ టార్గెట్. ఇద్దరు ట్రై చేస్తున్నారట. ఇద్దరికి కూడా నెక్స్ట్ మేజర్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్స్. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో ఒరిస్సాలో మెజారిటీ పంచాయతీ ఎలక్షన్స్ 70-80% పంచాయతీ ఎలక్షన్స్ నవీన్ పట్నాయక్ గెలిచాడు. ఇక్కడ ఆంధ్రాలో కూడా మేజర్ పంచాయతీస్ జగన్ గెలిచారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అపోజిషన్లో నుంచి పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు త్వరలో, వచ్చే 1 or 2 ఇయర్స్లో. సో అది ఇద్దరికి మళ్ళీ మేజర్ ఛాలెంజ్. దీనికోసమని నవీన్ పట్నాయక్ ఆల్రెడీ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు పిలిచి మాట్లాడుతున్నాడంట ఆల్రెడీ. ఈ నెక్స్ట్ పంచాయతీలు మనమే గెలవాలని. బట్ నా తెలిసిన జగన్ గారు ఇంకా అది మొదలట్లేదు. బట్ నవీన్ పట్నాయక్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ఈ స్కాటర్. ఓకే, అది మేజర్ సీరియస్గా తీసుకోబోతున్నారు అనమాట. ఇది ఒడిశాకి ఇంతకుముందు నవీన్ పట్నాయక్ 20 మంది ఎంపీలు ఉన్నారు, జగన్ గారికి 21 మంది ఎంపీలు ఉన్నారు. ఇద్దరు బయట నుంచే మద్దతు ఇచ్చారు, మెజారిటీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారని రాశాడు ఇతను. ఓకే, సరే ఫైనల్లీ ఇది ఫైనల్గా ఏంటి అని అంటే వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు ఇప్పుడు బీజేపీతో ఫైట్ చేయాలి, ఇద్దరు బీజేపీతో ఫైట్ చేయాలి, కాంగ్రెస్ని ఫ్రంట్లోకి రాకుండా చూడాలి ఇద్దరు పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ అపోనెంట్గా బీజేపీ గవర్నమెంట్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది, వెనక కాంగ్రెస్ కాసుకొని కూర్చుంది. ఎక్కడ వీళ్ళు అక్కడ ఒరిస్సాలో కాంగ్రెస్ కాసుకొని కూర్చుంది, ఇక్కడ ఒరిస్సా కాంగ్రెస్ కాసుకొని కూర్చొని ఉందట. ఇక ఫైనల్లీ నాట్ ద లీస్ట్ బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈవీఎం మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పి ఆంధ్ర, ఒరిస్సా ఈ 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరే ఒకవేళ ఈవీఎం మ్యానిపులేషన్కి సంబంధించిన బాధితులు వీళ్ళిద్దరే అనేటువంటి అనుమానం పబ్లిక్లో ఉంది. వీళ్ళిద్దరే ఎక్కువగా బాధితులు అయి ఉండొచ్చు, నవీన్ పట్నాయక్ జగన్ గారే అని ఇక ఆర్టికల్ ప్రకారం, అంటే ఆర్టికల్ అతను ఈవీఎం గురించి రాయాలా, నేను చెప్తున్నాను. ఓకే, సో వీళ్ళిద్దరికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాట్లాడుతున్నా. బట్ వన్ థింగ్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు కూడా బీజేపీతో ఫైట్ చేయకపోతే అది ఇద్దరు రియలైజ్ అయ్యారు. జగన్ గారు రియలైజ్ అయ్యారు, నవీన్ పట్నాయక్ రియలైజ్ అయ్యారు కాబట్టి ఇండియా బ్లాక్తో వాకౌట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి ఇండియా బ్లాక్ వాళ్ళు వచ్చారు. సో వెన్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అపోజిషన్ లీడర్గా, మీరు అపోజిషన్ నాయకుడు అయినప్పుడు, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీకి మద్దతుగా నిలబడటం అనేది అసలు రాజ్యాంగంలో అది రాజకీయాల్లో అది అసలు పనికిరాదని ఇద్దరు రియలైజ్ అయ్యారని నాకు అర్థమైంది. when your opponent is ruling party, you are in opposition, you should not support them. Simple common sense. Okay, అది నవీన్ పట్నాయక్ రియలైజ్ అయ్యాడు, పోయి ఇండియా బ్లాక్తో వాకౌట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటపడలేదు, చూద్దాం ఏం జరిగిద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీ కాదు. ఇక్కడ షర్మిల గారు, అవతల రేవంత్ రెడ్డి గారు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి.
ఏం జరిగిందో చూద్దాం. థ్యాంక్ యూ.